అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కఠినమైన అడుగు. నిద్రపోతున్న భార్యను తదేకంగా చూస్తున్నారు మనోహర్ గారు. వృద్ధాప్యంలో ప్రతి తల్లి తండ్రి తన సంతానం వలన ఈ పరిస్థితులను అనుభవించాల్సిందేనా, లేక ఆ భగవంతుడు మన తలరాతలోనే ఇలా జరగాలని రాశాడా? నువ్వు లేని ఇంటికి వెళ్ళలేకపోతున్నాను. 15 రోజులయ్యింది. తొందరగా కోలుకో హేమా అంటూ ఆసుపత్రి పక్క వీధిలో హనుమంతుడి దేవాలయం నుండి తెచ్చిన కుంకుమను భార్య నుదుటి మీద పెట్టాడు భర్త. భర్త చేతి స్పర్శతో నిద్రలేచింది హేమ. నిద్ర లేవగానే ఎదురుగా ఉన్న భర్తను కొడుకు గురించి అడిగింది. ఏవండి, కార్తీక్ వచ్చాడా? కార్తీక్ని చూడాలనుంది. అసలు నా ఈ పరిస్థితి గురించి వాడికి కబురు చేశారా అని కొడుకు గురించి అడిగింది. అప్పుడు మనోహర్ గారు తన భార్య వైపు చూసి నకిలీ చిరునవ్వుతో అన్నారు, ఏంటి హేమ, నీ కొడుకుకు నువ్వంటే ప్రేమ లేదు అనుకుంటున్నావా? కార్తీక్ వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. ఎందుకులే డిస్టర్బ్ చేయడమని నిన్ను నిద్ర లేపలేదు. మళ్ళీ ఆఫీసు నుండి వారం రోజులు సెలవు తీసుకొని వస్తానన్నాడు. అప్పుడు కొడుకును చూసుకుందువులే అన్నారు మనోహర్ గారు. భర్త మాటలను విన్న హేమ కోపంతో, కార్తీక్ వచ్చినప్పుడు నన్ను మీరు నిద్ర నుండి మేల్కొల్పాల్సింది కదా. ఒక్కసారి కొడుకు కోసం నిద్ర డిస్టర్బ్ అవుతే ఏమయ్యేది? అయినా రోజంతా బెడ్డుపైనే పడున్నాను కదా. ఏవండి, ఇక ఈ ఆసుపత్రి వాతావరణంలో ఉండలేకపోతున్నాను. 15 రోజులయ్యింది. డాక్టర్ని అడగండి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో. భార్య మాటలను విన్న మనోహర్ గారు కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత మెల్లగా, నేను మాట్లాడాను, డాక్టర్ తొందరలోనే డిశ్చార్జ్ చేస్తామన్నారు. నువ్వు ఎక్కువగా ఈ విషయాల గురించి ఆలోచించకు అంటూ మనోహర్ గారు గది నుండి బయటకు వెళ్ళిపోయారు. గది బయట ఉన్న బెంచీ మీద కూర్చున్నారు. అప్రయత్నంగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. మనోహర్ గారి తండ్రి ఊరిలో ఒక పెద్ద ధనికుడు. చాలామందికి సహాయం కూడా చేసేవారు. అతనికి ఊరిలో అందరూ చాలా గౌరవం ఇస్తారు. ఎప్పటి నుండైతే మనోహర్ గారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందో అప్పటి నుండి మనోహర్ గారి తండ్రికి మరింత గౌరవం పెరిగింది. ఆ తర్వాత దగ్గరి సంబంధమైన హేమతో వివాహం చేశారు. పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేని కారణంగా హేమ చాలా దిగులుతో ఉండేది. కానీ మనోహర్ గారికి రెండవ వివాహం చేసుకోమని పెద్దలు మరియు బంధువులు చాలా ఒత్తిడి చేశారు. పాపం హేమ అటు పిల్లలు లేరని, అలాగే మనోహర్ గారి రెండో పెళ్లి విషయం గురించి పెద్దల ఒత్తిడి, ఇలా అన్ని సమస్యలతో చాలా కుంగిపోయింది. పగలు రాత్రి భగవంతుడిని ప్రార్థించడంలోనే మునిగిపోయింది హేమ. భగవంతుడా, నా మొర ఆలకించి సంతానం కలగచెయ్యమని కోరుకునేది. రోజులు గడుస్తూ వివాహం జరిగిన 10 సంవత్సరాలకు భగవంతుడి దయవలన హేమకు కొడుకు పుట్టాడు. ప్రపంచంలోకెల్లా అదృష్టవంతులైన తల్లి తండ్రి మేమే అన్నట్టుగా హేమ మరియు మనోహర్ చాలా సంతోషంగా ఉన్నారు. కొడుకుకు కార్తీక్ అని నామకరణం చేశారు. పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో మనవడు పుట్టాడని ఇంటిల్లిపాది కార్తీక్ను చాలా గారాభంగా పెంచుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. మనోహర్ గారి తల్లి వయసు కారణంగా మరణించారు. కొద్ది రోజులకు తండ్రికి క్యాన్సర్ ఉందని తెలిసి తండ్రి కోసం మనోహర్ గారు చాలా డబ్బు ఖర్చు చేసి వైద్యం ఇప్పించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే కార్తీక్ కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చి కార్తీక్ గట్టిగా కేకలు వేస్తూ, అమ్మా, నాన్న, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నాడు. తల్లి తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నాన్న, తర్వాత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు కార్తీక్. విదేశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక నా లైఫ్ సెట్ అయినట్లే అన్నాడు. కొడుకు మాటలు విన్న మనోహర్ గారు మౌనంగా ఉండిపోయారు. కానీ హేమ, కార్తీక్, ఇక్కడ ఇన్ని మంచి కాలేజీలు ఉండి కూడా ఎందుకు విదేశాలకు వెళ్ళటం?
నీకు తెలుసు కదా, తాతగారి ఆరోగ్య విషయమై నాన్నగారికి చాలా ఖర్చు అయ్యింది. విదేశాలకు వెళ్ళి చదువు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు అంత డబ్బు అని తల్లి అంటుండగానే, అమ్మా, నా ఈ నిర్ణయం మన జీవితాలనే మార్చేస్తుంది. చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగం దొరకడం చాలా సులభం. మన కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. ఎన్నాళ్ళు నెల నెలా వచ్చే జీతం మీద ఆధారపడి బ్రతుకుతాము? నాకు ఉద్యోగం వచ్చి కాస్త స్థిరపడ్డాక మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఇక మీ ఇద్దరికీ విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు కార్తీక్. సరే, విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో అన్నారు తండ్రి. అందరూ కలిసి రాత్రి భోజనాలు చేశారు. ఇంటి పనంతా ముగించుకొని గదికి వచ్చిన హేమ భర్త ఏదో ఆలోచిస్తుండడం గమనించింది. ఏమయ్యిందండి? ఎందుకంతలా ఆలోచిస్తున్నారు అంటూ భర్తను అడిగింది. కార్తీక్ మాట కాదనలేక ఉదయం విదేశాలకు పంపడానికి ఒప్పుకున్నాను, కానీ డబ్బు సర్దటం ఎలా? నా పేరు మీద ఉన్న భూమి, రిటైర్మెంట్ డబ్బులు, ఇల్లు తప్ప ఇంకేం ఆస్తి ఉంది? వృద్ధాప్యంలో అవసరానికి కొంత డబ్బు ఉండాలి కదా అన్నారు మనోహర్ గారు. ఇప్పుడు కాకపోయినా రేపో మాపో వాడికే కదా ఈ డబ్బంతా అన్నది హేమ. రేపో మాపో కొడుకుకే, కానీ మనం మరణించిన తర్వాత. ఇప్పటి పరిస్థితులు నీకు అర్థం కావు హేమ. వృద్ధాప్యంలో బ్రతకడానికి కొంత డబ్బు దాచుకోవాలి. అప్పుడు హేమ కాస్త కోపంగా, ఇప్పుడైతే వాడి చదువుకు ఉపయోగపడుతుంది. మన తదనంతరం వాడికి డబ్బు అవసరం ఏమీ ఉండదు. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కొడుకు ఉండగా వృద్ధాప్యంలో ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మన పెంపకం మీద మనకే నమ్మకం లేకపోతే ఎలాగండి అన్నది భార్య. మరుసటి రోజు రిటైర్మెంట్ డబ్బులు తన పేరు మీద ఉన్న భూమిని తాకట్టు పెట్టాడు. అయినా డబ్బు సరిపోలేదు. మిగిలిన సొంత ఇంటిని కూడా తాకట్టు పెట్టాడు తండ్రి. డబ్బంతా సమకూర్చి భారమైన మనసుతో కొడుకును విదేశాలకు పంపారు తల్లి తండ్రి. ఒక్కగానొక్క కొడుకు విదేశాలకు వెళ్ళిపోయాక హేమ మరియు మనోహర్ గారు ఒంటరి వాళ్ళయ్యారు. కొడుకు చదువు పూర్తయి ఉద్యోగం సంపాదించాక ఇద్దరినీ తనతో తీసుకెళ్తాడని ఆశతో బ్రతుకుతున్నారు. చూస్తూ చూస్తూనే కార్తీక్ చదువు పూర్తయింది. ఉద్యోగం కూడా సంపాదించాడు. మనోహర్ గారి పింఛను డబ్బుతో ఇల్లు గడిచేది. ఒకరోజు భార్యతో, హేమా, కార్తీక్ ఫోన్ చేశాడు, శుభవార్త చెప్పాడు. కార్తీక్కు ఇండియాలోనే ఉద్యోగం వచ్చిందట. వచ్చే వారంలో బయలుదేరి వస్తాడంట. చాలా సంవత్సరాల తర్వాత కొడుకును కలుస్తున్నందుకు హేమ చాలా సంతోషపడింది. 4-5 రోజులకు కొడుకు బయలుదేరాడని తెలిసి భోజన సమయానికంతా కొడుకు వస్తాడని, కొడుకుకు ఇష్టమైన వంటలు చేసి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు తల్లి తండ్రి. కాసేపటికి కార్తీక్ ఇంటికి చేరుకున్నాడు. కార్తీక్తో పాటు ఒక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు తల్లి తండ్రి. ఆ అమ్మాయి చాలా మోడ్రన్గా ఉంది. హేమ మరియు మనోహర్ గారి మనసులో ఎన్నో ప్రశ్నలు. తల్లిదండ్రులకు, అమ్మా, నాన్న, తను నేహ, నా స్నేహితురాలు, నాతో కలిసి పనిచేస్తుంది అంటూ పరిచయం చేశాడు. ఇది విన్న ఇద్దరూ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా మామూలుగానే అమ్మాయిని ఇంటి లోపలికి ఆహ్వానించారు. కొడుకు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు కాబట్టి హేమ అతనికి నచ్చిన వంటకాలను సిద్ధం చేసింది. కార్తీక్ మరియు నేహ భోజనాల తర్వాత విశ్రాంతి తీసుకోవటానికి కార్తీక్ తన గదికి వెళ్ళాడు. వెంట వచ్చిన నేహాను గెస్ట్ రూమ్లో విశ్రాంతి తీసుకోమని చెప్పింది హేమ. ఆ తర్వాత హేమ తన గదికి తిరిగి వచ్చినప్పుడు మనోహర్ గారు ఏదో ఆలోచనలో ఉండడం చూసి, ఏమైంది, అంతలా ఆలోచిస్తున్నారు అని అడిగింది. హేమ, ఎందుకో మనసు కంగారుగా అనిపిస్తుంది. ఏదైనా చెడు జరిగే ముందు ఇలాగే ఆందోళనగా ఉంటుంది నాకు అన్నారు. కాస్త మనసు మరల్చండి, దేని గురించో కంగారు పడుతున్నట్లున్నారు. ఇదిగోండి మంచినీళ్లు తాగండి అంటూ గ్లాస్తో నీళ్లను ఇచ్చింది హేమ. కాసేపు హాల్లో వచ్చి టీవీ చూడండి, నేను మీకు టీ పెడతాను అంటూ వంటగదికి వెళ్ళింది హేమ. కాసేపటికి కార్తీక్ కూడా గది నుండి బయటికి వచ్చాడు.
హాల్లో కూర్చున్న నాన్న వద్ద కూర్చొని కార్తీక్ కూడా టీ తాగాడు. నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు కార్తీక్ అన్నారు మనోహర్ గారు. నాన్న, నేను నేహ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. ఈ మాట విన్న తల్లి తండ్రి ఇద్దరూ షాక్ తగిలినట్టు నిలబడిపోయారు. తొందరగా ఉద్యోగంలో చేరాలి కాబట్టి పెళ్లి కూడా తొందరగా చేసుకోవాలని, ఆ తరువాతే ఉద్యోగంలో చేరాలని ఇద్దరం అనుకున్నాం అన్నాడు కార్తీక్. అలాగే నేను రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేశాను. మనోహర్ గారు కొడుకు మాటలు వింటూ తన చెవులని తనే నమ్మలేకపోయాడు. కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్లో కూడా అప్లై చేశావా? మమ్మల్ని అడగకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగావు? అప్పుడు హేమ ఇలా అన్నది. కార్తీక్, మా సమ్మతి లేకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు? అప్పుడు కార్తీక్ తండ్రితో కోపంగా ఇలా అన్నాడు. అరే, నేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకోవాల్సింది నేను, అలాగే జీవితాన్ని కూడా నేనే గడపాలి. కాబట్టి నాకు నచ్చిన అమ్మాయిని నేను వెతుక్కున్నాను. అయినా మీరు నన్ను ఏ పల్లెటూరు అమ్మాయినో చూయించి పెళ్లి చేసుకో అంటే నేనెందుకు చేసుకుంటాను? నేహ నాకు నచ్చిన అమ్మాయి, అందుకే నేను పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటాను అన్నాడు. అప్పుడు హేమ కోపంగా, కార్తీక్, నువ్వు మీ నాన్నతో మాట్లాడుతున్నావనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా? పెద్దవాళ్లతో అంత గట్టిగా మాట్లాడకూడదనే మర్యాద కూడా నీకు తెలియడం లేదా? ప్లీజ్ అమ్మా, ఇక ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు. అయినా మీకు చెప్పే పెళ్లి చేసుకుంటానంటున్నాను కదా. అలాంటప్పుడు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? కారణం లేకుండా డ్రామా క్రియేట్ చేస్తున్నారు అన్నాడు కొడుకు. ఈరోజు మారిపోయిన కొడుకును చూస్తూ ఆ తల్లికి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. డ్రామానా? నీకు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత నాటకంలా కనిపిస్తున్నాయా? కార్తీక్, పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైన విషయం. అమ్మాయే కాదు, వారి తల్లి తండ్రి కుటుంబం ఎలాంటిదో తెలుసుకోవాలి అని కొడుకును తల్లి సంధాయిస్తున్నప్పుడు నేహ గది నుండి బయటికి వచ్చి హేమ మాటలను విన్నది. నేహ కోపంగా కార్తీక్ మీద అరవడం ప్రారంభించింది. కార్తీక్, నన్ను అవమానించేందుకు ఇక్కడికి తీసుకువచ్చావా? మీ అమ్మ నా గురించి, నా కుటుంబం గురించి అవమానకరంగా మాట్లాడుతుంటే వినపడట్లేదా? వాళ్ళ మాటలు వింటూ మౌనంగా నిలబడి ఉన్నావు. ఇప్పుడే తల్లి ముందు నీ పరిస్థితి ఇలా ఉంటే పెళ్ళయ్యాక నా జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. ఇలాంటి మనిషితో నా జీవితమంతా గడపలేను. నువ్వు నీ కుటుంబంతోనే ఉండు, నేను వెళ్తున్నాను అంటూ నేహ గదిలోకి వెళ్ళి తన సామాన్లు సర్దుకోవడం ప్రారంభించింది. అప్పుడు కార్తీక్ అన్నాడు, అమ్మా, ఎన్నెన్ని మాటలన్నావు తనని? ఒక అమ్మాయి గురించి ఎవరన్నా ఇలా మాట్లాడతారా? నాకు బుద్ధి నేర్పే ముందు ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో నువ్వు నేర్చుకో. ఊరి వాళ్ళు కదా, మీకు సంస్కారం తెలీదు అంటూ తల్లిని అవమానకరంగా మాట్లాడి నేహ గదికి వెళ్ళాడు. మనోహర్ గారు మరియు హేమ కొడుకును చూస్తూ ఉండిపోయారు. ఏ కొడుకు గురించి ఇన్ని త్యాగాలు చేశారో ఆ కొడుకు నోటి నుండి ఇన్ని మాటలు వినవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు ఆ తల్లి తండ్రి. కొడుకు విదేశాలకు వెళ్ళకముందు చెప్పిన మాటలు విని ఎన్ని ఆశలతో తమ భూమిని, తమ ఇంటిని తాకట్టు పెట్టి, అలాగే రిటైర్మెంట్ డబ్బులన్నీ కొడుకు కోసం ఖర్చు చేశారో అదంతా చేసింది ఈరోజు చూడడానికేనా అనుకున్నారు ఇద్దరు. మరోవైపు నేహ తన వస్తువులన్నీ సర్దుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత అదే సమయంలో కార్తీక్ కూడా తన బ్యాగ్ని సర్దుకొని నేహ వెనుకాలే వెళ్ళిపోయాడు. వృద్ధ తల్లి తండ్రులు ఇద్దరూ అమ్మాయి వెనకాలే వెళ్తున్న కొడుకును కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయారు. వారి ప్రేమ కొడుకును ఆపలేకపోయింది. కానీ కొడుకు ఒక్కసారి కూడా తిరిగి తల్లి తండ్రిని చూడలేదు. కార్తీక్ వెళ్ళిపోయాడు, కానీ తన తల్లిదండ్రులకు జీవితాంతం బాధను, దుఃఖాన్ని మిగిల్చాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. హేమ కాస్త నీరసంగా కనపడేది.
భార్యను జాగ్రత్తగా చూసుకునేవారు మనోహర్ గారు. మనోహర్ గారు తన కొడుకును విదేశాలకు పంపడానికి రుణం తీసుకున్నవారు ఇప్పుడు ఇంటికి వచ్చి డబ్బు ఇవ్వమని లేదా ఇంటిని ఖాళీ చెయ్యమని అడగడం ప్రారంభించారు. వేరే దారి లేని తండ్రి డబ్బు కోసం ఆందోళన చెందుతూ కొడుకు సహాయం కోసం కార్తీక్కు ఫోన్ చేశాడు. కానీ సహాయం చెయ్యడానికి బదులుగా కార్తీక్ తండ్రికి 4 మాటలు వినిపించాడు. సహాయం మాట పక్కన పెట్టండి మనోహర్ గారు, మీ ముఖం కూడా ఈ జన్మలో చూడను. చిన్న విషయానికి మీరు ఇంత రచ్చ చేసి పెళ్లి చేసుకునే విషయం ఇంత డ్రామా చేశారు. నేను నేహ పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు నాకు మీతో ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ నాకు ఫోన్ చేయటానికి ప్రయత్నించవద్దు అని ఫోన్ కట్ చేసేశాడు. ఫోన్లో కొడుకు మాటలు విన్న మనోహర్ గారి చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది. అతను అక్కడే రాయిలా నిలబడిపోయాడు. వంటగదిలో నుంచి బయటికి వచ్చిన హేమ భర్త పరిస్థితి చూసి భయపడిపోయి, ఏమైంది మీకు అని అడిగింది. చేతి సహాయంతో పక్కనే ఉన్న సోఫాలో కూర్చోపెట్టింది. అదే సమయంలో మనోహర్ గారి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలపాతంలా పారుతున్నాయి. భర్త ఇలా ఏడవడం చూసి హేమ చాలా భయపడిపోయింది. ఏమైందండి? కార్తీక్కు ఫోన్ చేశారు కదా, వాడు ఏమన్నాడు? మన కొడుకు బాగానే ఉన్నాడు కదా? అప్పుడు మనోహర్ గారు కన్నీళ్లు తుడుచుకొని ఇలా అన్నారు, నీ కొడుకు బాగానే ఉన్నాడు, మన పరిస్థితే బాగాలేదు. మన భవితవ్యం మనకు దూరమైపోయింది. మన పెంపకంలో లోటెక్కడుంది తెలియటం లేదు. ఈరోజు మన కొడుకు చూపిస్తున్న రోజులను జీవితంలో చూస్తానని ఊహించనే లేదు అంటూ కొడుకుతో జరిగిన సంభాషణ భార్యతో చెప్పగా, హేమ కోపంగా, ఇలా ఎలా మాట్లాడాడు వాడు మీతో? ఇప్పుడే వాడితో మాట్లాడతాను. మెదడు పనిచేయటం లేదా వాడికి అంటూ ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను అన్నది. కానీ మనోహర్ గారికి అర్థమైపోయింది ఇప్పుడు వారి కొడుకు వాళ్ళ కొడుకులా లేడని. ఇక మిగిలిన జీవితం వారిద్దరికీ ఒకరికి ఒకరుగా తోడుగా ఉండాలని. కానీ హేమ ఆ నిజాన్ని ఇంకా స్వీకరించలేకపోతుంది. కొడుకుకు చాలాసార్లు ఫోన్ చేసింది, కానీ కార్తీక్ ఎప్పుడూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు. తరచుగా తల్లి ఫోన్ చేస్తూనే ఉండేది. మనోహర్ గారు మనసులో అనుకునేవారు, తల్లితో కూడా కొడుకు తప్పుగా ఇలాగే మాట్లాడితే? అందుకే మనోహర్ హేమకు ఫోన్ చేయొద్దని చెప్పేవారు. హేమ మరోసారి కొడుకుతో కాల్ చేసి మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇన్నిసార్లు ఫోన్ తీయకపోతే మీకు అర్థం కావటం లేదా? మీతో మాట్లాడడం ఇష్టం లేదని? కాస్త మర్యాదగా మాట్లాడుతున్నాను, మీరు కూడా మర్యాద కాపాడుకోండి అంటూ ఫోన్ పెట్టేశాడు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న తల్లి ఒక్కగానొక్క కొడుకు మాటలను తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. మనోహర్ గారు ఇరుగు పొరుగు వారి సహాయంతో భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో డాక్టర్ చెకప్ చేసి కొన్ని పరీక్షలు చేయించారు. కానీ రిపోర్ట్స్ వచ్చినప్పుడు డాక్టర్ చెప్పిన మాటలను విని మనోహర్ గారి కాలి కింద భూమి కదిలినట్లయింది. హేమా గారికి స్టంట్స్ వెయ్యాలని, గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదని డాక్టర్ చెప్పారు. సకాలంలో ఆపరేషన్ చేయించకుంటే ఆమెను కోల్పోవలసి వస్తుందని డాక్టర్ చెప్పినప్పుడు మనోహర్ గారి చేతులు కాళ్ళు వణకడం ప్రారంభమయ్యాయి. తన జీవిత భాగస్వామిని కోల్పోతాననే భయం లోపల అతన్ని బాధ పెడుతోంది. భార్యను ఎలా కాపాడుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు మనోహర్ గారికి. హాస్పిటల్ ఖర్చు ఎలాగోలా పింఛన్ డబ్బులతోనే ఖర్చు చేశారు. హాస్పిటల్ మెడికల్ షాపులో మందులు తీసుకుంటుండగా ఒక వ్యక్తిని చూశాడు. అతను కూడా మనోహర్ని చూడగానే అతని ముఖంలో చిరునవ్వు. అతను నవ్వుతూ అన్నాడు, మనోహర్, ఎన్ని రోజులయ్యింది అంటూ. ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నేనోయ్ ప్రమోద్ అంటూ గుర్తు చేశాడు ఎదుటి వ్యక్తి. ప్రమోద్, ఏదో టెన్షన్లో ఉండి గుర్తుపట్టలేకపోయాను, సారీ అంటూ ఇద్దరూ మాట్లాడుతూ పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. మనోహర్, ఎలా ఉన్నావు? చాలా సంవత్సరాల తర్వాత నిన్ను కలిశాను, అది కూడా హాస్పిటల్లో.
అన్నాడు ప్రమోద్. అప్పుడు మనోహర్ గారు, నేను చాలా బాగున్నాను, నాకేమీ ఇబ్బంది లేదు, మా ఆవిడ ఇక్కడ అడ్మిట్ అయ్యింది అంటూ ఒంటరిగా అనుభవిస్తున్న బాధను ఎవరితోనైనా పంచుకోవాలని ఈరోజు అతను తన జీవితపు పుస్తకాన్ని స్నేహితుడు ముందు తెరిచాడు. మనోహర్ తన జీవితంలో జరుగుతున్న విషయాలన్నిటినీ ప్రమోద్తో చెప్పారు. అతను ఎవరి కోసం త్యాగం చేశాడో అదే కొడుకు తల్లి తండ్రి ముఖం కూడా చూడనని చెప్పాడని విన్న ప్రమోద్ షాక్ అయ్యాడు. తన తల్లిని ఎలా కాపాడుకోవాలో అది మర్చిపోయి ఇన్ని మాటలన్నాడా? బాధపడుతున్న మనోహర్తో, మనోహర్, ఇది ఏడవాల్సిన సమయం కాదు, అలాంటి వారికి గుణపాఠం చెప్పాలి. నువ్వు కూడా అతనికి తెలియచెయ్యి, నువ్వు వాడి తండ్రివని, వారిపై ఆధారపడటం లేదని తెలియచెయ్యి. నీ డబ్బే కదా అడిగావు, అది నీ అధికారం, నీ హక్కు. నువ్వు ప్రేమగా అడిగినప్పుడు నీ డబ్బు ఇవ్వలేదు, అలాంటప్పుడు ఇంకో దారి వెతుకు. ఒక్కొక్కసారి పిల్లల పట్ల కఠినంగా మారవలసి వస్తుంది. ఆ తర్వాత ప్రమోద్ ఎలా చెప్పాడో అలా చేశారు మనోహర్. మరుసటి రోజే కొడుకుపై తండ్రిని మోసం చేసిన కొడుకు అని కేసు పెట్టారు మనోహర్. పదవీ విరమణ సమయంలో మరియు తండ్రి భూమి అలాగే ఇంటిని తాకట్టు పెట్టించి వచ్చిన మొత్తం డబ్బును కొడుకు మోసపూరితంగా తీసుకున్నాడని కొడుకుపై కేసు పెట్టారు మనోహర్. నగరంలో నివసిస్తున్న కార్తీక్కు నోటీసు వెళ్ళింది. అతను వెంటనే తన తండ్రికి కాల్ చేశాడు, కానీ మనోహర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చివరికి తండ్రిని కలవడానికి ఇంటికి చేరుకున్నాడు కార్తీక్. ఏంటి నాన్న, నీ కొడుకు మీద కేసు పెట్టావా? అసలు ఏ తండ్రైనా ఇలా చేస్తాడా అన్నాడు కార్తీక్. అప్పుడు మనోహర్ గారు, నేనేమి చేసినా ఆలోచించే చేశాను, నీకేమన్నా వివరాలు కావాలంటే నా లాయర్తో మాట్లాడు అన్నారు. నువ్వు నా డబ్బు తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉంటే నేను ఈ కేసును ఉపసంహరించుకుంటాను అన్నాడు తండ్రి. ఇప్పుడు నా దగ్గర ఆ డబ్బు లేదు, డబ్బు కోసం కొడుకును కోర్టుకు లాగావా అన్నాడు కార్తీక్. ఇప్పుడుకిప్పుడు ఇంటి నుండి వెళ్ళిపో, ఎందుకంటే నేను నిన్ను ఇంటి నుండి గెంటివేయాలనుకోవట్లేదు, ఇక నీతో నాకు మాటలనవసరం అంటూ కొడుకు ముఖం మీద తలుపులు మూసేశారు మనోహర్ గారు. కొడుకు మీద కోర్టులో కేసు వేసిన తండ్రి అని మరుసటి రోజు ఊరంతా న్యూస్లో వచ్చేసింది. తండ్రిని మోసం చేసి డబ్బంతా లాక్కున్న కొడుకు అని, తల్లి తండ్రి కష్టాల్లో ఉంటే పట్టించుకోని కొడుకు అని, ఇలా వివిధ రకాలుగా న్యూస్ వచ్చింది. ఆఫీసులో బయట పరువు పోయినందుకు కార్తీక్ అవమానంగా ఫీల్ అయ్యాడు. టీవీల్లో అన్ని ఛానల్స్లో న్యూస్ వేశారు. దుర్మార్గపు కొడుకు అని, తండ్రి డబ్బు తీసుకుని ఇంటి నుండి పారిపోయాడు అని, ఇలా అన్ని న్యూస్ ఛానల్స్లో న్యూస్ వచ్చేసింది. ఇక కార్తీక్ కూడా ఒక లాయర్ని తన వైపు వాదించడానికి పెట్టుకున్నాడు. ఒకరోజు కోర్టు కేసు గురించి లాయర్తో మాట్లాడి ఇంటికి వచ్చిన తండ్రితో కార్తీక్ కొడుకు ఇలా అన్నాడు, నాన్న, మీ నాన్నను మోసం చేసి డబ్బు దోచుకున్నావా? నువ్వు దుర్మార్గుడివా అని అడిగాడు. ఇవన్నీ నీకెవరు చెప్పారు అన్నాడు కార్తీక్. నేను టీవీలో చూశాను. మీ నాన్నను ఎందుకు మోసం చేశావు? డబ్బు ఎందుకు లాక్కున్నావు అని అడిగాడు కొడుకు. అప్పుడు కార్తీక్ ఇలా చెప్పాడు, నేను నీ భవిష్యత్తు బాగుండడానికే ఇదంతా చేస్తున్నాను, దీన్ని మోసం అనరు అన్నాడు కార్తీక్. అయితే నేను పెద్దయ్యాక అలాగే చేస్తాను అన్నాడు కొడుకు. నీ డబ్బు మొత్తం నేను తీసేసుకుంటాను అని ఆ పిల్లవాడు అమాయకంగా చెప్పిన మాటలను నేహా కార్తీక్ విని, నేను తల్లి తండ్రి పట్ల వ్యవహరించిన అదే తీరు భవిష్యత్తులో నా కొడుకు నాకు చూపిస్తాడా అనుకున్నాడు కార్తీక్. ఇక దేశమంతటా కేసు చర్చనీయాంశంగా మారింది. ఒక వృద్ధ తల్లి తండ్రి జీవితాలు ఈ కేసుపై ఆధారపడి ఉన్నాయి. దాని తీవ్రతను పరిగణనలోనికి తీసుకొని వీలైనంత త్వరగా కోర్టులో విచారణ ప్రారంభించబడింది. న్యాయవాది కార్తీక్ చేసిన మాటలను పనులను జడ్జి ముందు బయటపెట్టినప్పుడు కార్తీక్ తనకు తాను అవమానంతో తలదించుకున్నాడు. అలాగే
జడ్జి గారు సొంత కొడుకు మీద కేసు పెట్టడానికి కారణం ఏమిటని మనోహర్ గారిని అడగ్గా, తను చిన్నప్పటి నుండి ఈరోజు వరకు కొడుకు కోసం ఏం చేశారో, ఏ పరిస్థితుల్లో విదేశాలకు పంపించారో మొత్తం జడ్జికు వివరించారు మనోహర్ గారు. తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. తండ్రి మాటలను విని మరియు అతను ఇలా ఏడవడం చూసి అక్కడున్న వారందరికీ, న్యాయమూర్తికి కూడా కన్నీళ్లు వచ్చాయి. ఒక పిల్లవాడు తన అవసరం తీరిపోయాక తన తల్లిదండ్రులను ఎలా బాధ పెడతాడో విన్న జడ్జి గారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. కార్తీక్ కూడా తన తప్పును అంగీకరించాడు మరియు అతను అందరి ముందు చేతులు జోడించి తన తండ్రికి క్షమాపణలు చెప్పాడు. క్షమాపణలు చెప్పి డబ్బు మొత్తం తన తండ్రికి తిరిగి ఇస్తానని వాగ్దానం చేయటంతో మనోహర్ గారు కూడా తన కేసును ఉపసంహరించుకొని కార్తీక్ని హాస్పిటల్లో ఉన్న తన భార్య హేమ వద్దకు తీసుకెళ్లారు. బెడ్డుపై పడి ఉన్న తన తల్లిని చూసి కార్తీక్ తల్లి పాదాలపై పడ్డాడు. ఈ స్థితిలో కూడా హేమ తన కొడుకును చూడగానే నవ్వడం ప్రారంభించింది మరియు వణుకుతున్న చేతులతో ఆమె తన కొడుకును సైగతో తన వద్దకు పిలిచింది. కానీ కార్తీక్ తన తల్లిని అలాంటి స్థితిలో చూడలేకపోయాడు. చాలాసేపు ఏడుస్తూనే ఉండి ఆమెకు క్షమాపణలు చెబుతూనే ఉన్నాడు. అప్పుడు మనోహర్ గారు తన భార్య తలపై నిమురుతూ, ఇక చింతించకు హేమ, నీకేమీ జరగదు, నీ కొడుకు నీ దగ్గరికి వచ్చాడు, సంతోషంగా ఉందా అన్నారు. అప్పుడు హేమ నవ్వుతూ తల ఊపింది. కార్తీక్ తన తల్లికి ఆపరేషన్ కోసం డబ్బు తెచ్చాడు. 2 రోజుల్లోనే ఆమెకు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు కార్తీక్ తనతో పాటు తల్లి తండ్రిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈ రోజు నుండి అమ్మా నాన్న ఈ ఇంట్లోనే ఉంటారు, వారికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకో అని భార్యకు చెప్పాడు. తప్పు తెలుసుకున్న కార్తీక్ కూడా తల్లి తండ్రి సేవ చేస్తూ అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు. తన హక్కును చేజిక్కించుకోవటానికి సొంత కొడుకుపై కోర్టులో కేసు వేసిన మనోహర్ గారి ఈ కఠినమైన అడుగు మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.